హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము విజయవాడ కనకదుర్గమ్మ వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ప్రతిష్ఠించినట్లు ఏ ఇతిహాసంలో పేర్కొనబడింది? ఆప్షన్ ఏ మహాభారతం, బి రామాయణం, సి భాగవతం, డి దేవి భాగవతం. సరైన సమాధానం మహాభారతం. రెండవ ప్రశ్న, ఇంద్రకీలాద్రి పర్వతంపై కనకదుర్గమ్మ ఆలయం ఏ దిశలో ప్రధానంగా ఉంది? ఆప్షన్ ఏ తూర్పు, బి పడమర, సి ఉత్తరం, డి ఈశాన్యం. సరైన సమాధానం ఈశాన్యం. మూడవ ప్రశ్న, ఇంద్రకీలాద్రి అనే పేరుకు కారణం ఎవరు? ఆప్షన్ ఏ అగస్త్యుడు, బి ఇంద్రుడు, సి నారదుడు, డి బ్రహ్మ. సరైన సమాధానం ఇంద్రుడు. నాలుగవ ప్రశ్న, కనకదుర్గమ్మ ఏ దేవత యొక్క అవతారం? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, బి పార్వతీదేవి, సి సరస్వతీదేవి, డి గంగాదేవి. సరైన సమాధానం పార్వతీదేవి. ఐదవ ప్రశ్న, ఇంద్రకీలాద్రి పర్వతం వద్ద తపస్సు చేసిన కీల మహర్షి ఎవరి దర్శనం కోరాడు? ఆప్షన్ ఏ విష్ణువు, బి శివుడు, సి దుర్గాదేవి, డి బ్రహ్మ. సరైన సమాధానం దుర్గాదేవి. ఆరవ ప్రశ్న, మహిషాసుర సంహారానికి సంబంధించిన రూపంలో కనకదుర్గమ్మను ఏ పేరుతో పూజిస్తారు? ఆప్షన్ ఏ అన్నపూర్ణ, బి భవానీ, సి చాముండేశ్వరి, డి మహిషాసుర మర్దిని. సరైన సమాధానం మహిషాసుర మర్దిని. ఏడవ ప్రశ్న, దసరా నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అలంకారాలలో రెండవ రోజు ఏ రూపం ప్రసిద్ధి? ఆప్షన్ ఏ శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి, బి శ్రీ గాయత్రీదేవి, సి అన్నపూర్ణాదేవి, డి మహాలక్ష్మీదేవి. సరైన సమాధానం శ్రీ గాయత్రీదేవి. ఎనిమిదవ ప్రశ్న, దసరా నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అలంకారాలలో ఐదవ రోజు ఏ రూపం ఉంటుంది? ఆప్షన్ ఏ లలితా త్రిపుర సుందరీదేవి, బి శ్రీ మహాచండీదేవి, సి మహాలక్ష్మీదేవి, డి దుర్గాదేవి. సరైన సమాధానం శ్రీ మహాచండీదేవి. తొమ్మిదవ ప్రశ్న, కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారని చెబుతారు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలు, బి అర్జునుడు, సి ఇంద్రుడు, డి భీముడు. సరైన సమాధానం అర్జునుడు. పదవ ప్రశ్న, అర్జునుడు కనకదుర్గమ్మను ఎందుకు ఆరాధించాడు? ఆప్షన్ ఏ యుద్ధ విజయం కోసం, బి సంపద కోసం, సి రాజ్యం కోసం, డి శాంతి కోసం. సరైన సమాధానం యుద్ధ విజయం కోసం. 11వ ప్రశ్న, కనకదుర్గమ్మ ఆలయంలో ప్రసిద్ధ ప్రసాదం ఏమిటి? ఆప్షన్ ఏ లడ్డు, బి పులిహోర, సి పాయసం, డి పెరుగు అన్నం. సరైన సమాధానం పులిహోర. 12వ ప్రశ్న, కనకదుర్గమ్మ ఆలయానికి చారిత్రకంగా అభివృద్ధి కలిగించిన రాజవంశం ఏది? ఆప్షన్ ఏ చాళుక్యులు, బి కాకతీయులు, సి విజయనగర సామ్రాజ్యం, డి శాతవాహనులు. సరైన సమాధానం విజయనగర సామ్రాజ్యం. 13వ ప్రశ్న, కీల మహర్షికి సంబంధించిన కథలో
ఆయన ఏ శక్తిని ఆరాధించాడు? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, బి సరస్వతీదేవి, సి గంగాదేవి, డి దుర్గాదేవి. సరైన సమాధానం దుర్గాదేవి. 14వ ప్రశ్న. దసరా నవరాత్రుల్లో చివరి రోజు కనకదుర్గమ్మను ఏ రూపంలో దర్శించుకుంటారు? ఆప్షన్ ఏ రాజరాజేశ్వరీదేవి, బి మహాలక్ష్మీదేవి, సి సరస్వతీదేవి, డి దుర్గాదేవి. సరైన సమాధానం రాజరాజేశ్వరీదేవి. 15వ ప్రశ్న. కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం ఏది? ఆప్షన్ ఏ తిరుమల, బి మంగళగౌరి, సి మల్లేశ్వర స్వామి ఆలయం, డి శ్రీశైలం. సరైన సమాధానం మల్లేశ్వర స్వామి ఆలయం. 16వ ప్రశ్న. కనకదుర్గమ్మ ఆలయంలో ప్రధాన పూజ ఏది? ఆప్షన్ ఏ అభిషేకం, బి కుంకుమార్చన, సి దీపారాధన, డి యజ్ఞం. సరైన సమాధానం కుంకుమార్చన. 17వ ప్రశ్న. దసరా సమయంలో కనకదుర్గమ్మను మొదటి రోజు ఏ రూపంలో అలంకరిస్తారు? ఆప్షన్ ఏ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి, బి మహాలక్ష్మీదేవి, సి సరస్వతీదేవి, డి దుర్గాదేవి. సరైన సమాధానం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి. 18వ ప్రశ్న. కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించే భక్తులు ఎక్కువగా ఏ వ్రతం చేస్తారు? ఆప్షన్ ఏ ఉపవాసం, బి యజ్ఞం, సి పూజ, డి దీక్ష. సరైన సమాధానం దీక్ష. 19వ ప్రశ్న. కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో కృష్ణానదిలో జరిగే ముఖ్య స్నానం ఏది? ఆప్షన్ ఏ పుష్కర స్నానం, బి కార్తీక స్నానం, సి మాఘ స్నానం, డి చైత్ర స్నానం. సరైన సమాధానం పుష్కర స్నానం. 20వ ప్రశ్న. కనకదుర్గమ్మను కనక అనే పేరుతో ఎందుకు పిలుస్తారు? ఆప్షన్ ఏ బంగారు వంటి కాంతి వల్ల, బి పర్వతం వల్ల, సి నది వల్ల, డి యజ్ఞం వల్ల. సరైన సమాధానం బంగారం వంటి కాంతి వల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.